హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆకుకూరతో చట్నీ చేస్తున్నాను. ఈ ఆకుకూర మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అనమాట. ఈ ఆకుకూరకు వచ్చేసి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా కడిగి పెట్టుకున్న ఆకుకూర అయితే ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ ఆకుకూరనైతే మా సైడ్ అయితే చిర్రాకు అంటారు, ఇక్కడైతే చిరుకూర అంటారు. ఇప్పుడు మా సైడ్ చిరుకూర అని అన్నామనుకోండి అసలు అర్థం కాదు, చిర్రాకు అంటేనే అర్థమవుతుంది. దీంతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్టు. కాబట్టి కాస్త కొంచెం కొంచెంగా ఆకుకూర మగ్గిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత మనమైతే ఆకుకూర పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఈ ఆకుకూర మనం ఫ్రై చేసుకున్న అదే బాలిలోనే మనం పచ్చిమిర్చి, టమోటా, తర్వాత కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఫస్ట్గా అయితే నేను కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే చట్నీ అనేది కొంచెం కారంగా ఉంటే నోటికి తినాలనిపిస్తుంది కదా. కాబట్టి ఆ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసానండి. ఈ టమోటాలు ఇంకొకటి తెలుసా, ఈ చట్నీలోకి టమోటాలు మగ్గే లోపల వెల్లుల్లి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వెల్లుల్లి ఈ చట్నీకి ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ఈ చిర్రాకు చట్నీకి అయితే మా అమ్మ వాళ్ళు వేస్తారు. కాబట్టి టమోటాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి, ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మనమైతే స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత అయితే నేనైతే రోట్లో వేసుకొని ఒక్కొక్కటిగా దంచుకుంటున్నాను. చూడండి, ఫస్ట్గా వెల్లుల్లి, ఉప్పు వేసి దంచుకుంటున్నాను నేను. ఎందుకంటే వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేస్తేనే ఈ చట్నీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. కాబట్టి ఫస్ట్ వెల్లుల్లి, ఉప్పు దంచిన తర్వాత ఆకుకూర ఫస్ట్ దంచుకోవాలన్నమాట. ఈ ఆకుకూర దంచుకున్న తర్వాతనే మిగతావైతే మనం దంచుకోవాలి. ఈ ఆకుకూర అయితే టౌన్లో ఉన్న వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మా పల్లెటూర్లలో చేన్లలో చాలా వరకు ఉంటుందన్నమాట. కాబట్టి అలా దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే మేము దాంతో కర్రీ కావచ్చు, అంటే ఫ్రై, ఆకుకూర ఫ్రై కావచ్చు, లేదంటే ఈ విధంగా చట్నీ కావచ్చు చేసుకుంటామన్నమాట. ఆకుకూర మెత్తగా దంచిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసాను కదా, ఆ కొత్తిమీర కాడలు కూడా వేసి పచ్చిమిర్చితో పాటు దంచేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి మా పిల్లలు కాడలు ఉంటే కూడా పక్కకు తీసి పడేస్తాడు నా కొడుకు. కాబట్టి వాడు పడేయకూడదు అని చెప్పేసి కొత్తిమీర, పచ్చిమిర్చి ఫస్ట్ దంచిన తర్వాత ఇప్పుడు టమోటాలు కూడా వేసానండి. ఈ టమోటాలు కాస్త మెదిగినాక మనమైతే ఆకుకూర దంచి పెట్టుకున్నాం కూడా, అది కూడా ఇప్పుడు ఇందులోకి వేసి ఉప్పు అనేది మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆకుకూర, టమోటాలు అన్నీ మెత్తగా మిక్స్ అయిన తర్వాత మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. కాబట్టి ఇప్పుడు దంచుకున్న తర్వాత ఇట్లా లోపలికి తోపుకుంటూ దంచుకున్న తర్వాత మనము ఉప్పు చెక్ చేసుకొని మనం అది చపాతీలోకి కావచ్చు, రొట్టెలోకి కావచ్చు, వేడివేడి అన్నంలోకి కావచ్చు, ఏ విధంగా తిన్నా కూడా ఇది వావ్ అనిపించేలా ఉంటుంది అనమాట ఈ చట్నీ. కావాలంటే మీరు కూడా ఈ ఆకుకూర మీకు అవైలబుల్లో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కూర చట్నీ. కాబట్టి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఈ ఆకుకూర ఎంతమందికి తెలుసు, లేదంటే ఎంతమంది ఈ ఆకుకూరతో ఈ విధంగా చట్నీ చేసుకుంటారో నాకు అది కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.